హలో ఫ్రెండ్స్, నేను ఎంజీఆర్ అహ్మద్ జల్దీప్ న్యూస్ నుంచి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన మరియు సమాజంపై ప్రభావం చూపించే విషయాన్ని చర్చించబోతున్నాం. తెలంగాణ కుల సర్వే. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. డేటా భద్రత, సేకరణ విధానం మరియు ప్రాథమిక అంశాలు ఈ వీడియోలో వివరిస్తాము. మీకు కావలసిన ప్రతి విషయాన్ని క్లియర్ చేయడం మా లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న కుల సర్వే గురించి సందేహాలను తొలగించేందుకు ఈ వివరణ ఇవ్వబడింది. ఇది ఎందుకు జరుపుతున్నారు, ఏదైనా భయం లేదా ఆందోళన అవసరమా అనే విషయాలపై స్పష్ట ఇవ్వడమే ఈ వివరణ ఉద్దేశం. సర్వే అంటే ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం సమగ్ర గృహ సర్వే, కాంప్రిహెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే నిర్వహిస్తుంది. దీని లక్ష్యం ప్రజల వివరాలను సేకరించడం ద్వారా సరైన ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందించడం మరియు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం. ఇది కేవలం తెలంగాణలోనే కాకుండా దేశంలో ప్రత్యేకమైన చారిత్రక కార్యక్రమంగా చెప్పవచ్చు. సర్వేలో సేకరించే డేటా ఎంత భద్రము? ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా కేవలం ప్రభుత్వం పథకాలు మరియు అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. ఆయన స్పష్టం చేసినది ఏమిటంటే, ఈ డేటా పూర్తిగా భద్రంగా ఉంటుంది మరియు ఏ ఇతర అనధికారిక సంస్థలు అందించబడదు. ప్రజలు భయం, ఆందోళనపై మంత్రి స్పందన. కొంతమంది ప్రజలు తమ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు. అయితే మంత్రి ప్రభాకర్ స్వయంగా హుస్నాబాద్ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు డేటా భద్రతపై నమ్మకం కలిగించడం లక్ష్యం. సర్వేలో గణకుల ఎన్యూమిరేటర్స్ బాధ్యత. ఈ సర్వే కోసం 85,000 గణకులు నియమించారు. ప్రతి గణకుడు 150 ఇళ్ల నుండి డేటా సేకరించాలి. గణకులు సేకరించిన డేటా ఆధారంగా కులాల కోసం ప్రత్యేక అవసరాలు గుర్తించి లక్ష్యగత సంక్షేమ పథకాలను రూపొందించడానికి ఈ సమాచారం ఉపయోగించబడుతుంది. ఈ సర్వేలో పాల్గొనడం ద్వారా రాష్ట్ర ప్రజలు సరికొత్త పథకాలు, ప్రయోజనాలు అందుకోవచ్చు. ప్రజల అభివృద్ధి కోసం సర్వేలో సహకరించడం చాలా ముఖ్యమైన మంత్రి ప్రభాకర్ సూచిస్తున్నారు. ఈ సర్వే తెలంగాణ అభివృద్ధి కోసం ఒక కీలక దశగా చెప్పవచ్చు. ప్రజలు భయపడకుండా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలి. ఇది జల్దీప్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ కుల సర్వేపై మనం మొత్తం వివరాలు చూశాం. ఈ సర్వే ప్రభుత్వం అభివృద్ధి పనుల్ని మరింత సమర్థంగా అమలు చేయడంలో ఎంతో కీలకమైనది. ప్రజలు ఈ సర్వేలో పాల్గొని తమ భాగస్వామ్యాన్ని చూపడం, భయ